ఈ రాత్రి ప్రత్యేకంగా ఒక సామాన్యమైన వర్తమానం చెప్పాలని ఆశపడ్డాను. అదేమిటంటే, దేవుడు మరో అవకాశాన్ని మనకివ్వడం. మీరు సమూయేలు రెండవ గ్రంథం 14వ అధ్యాయం. మొదటి వచనం. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకుని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి, చాలు, ఆలోచించండి, తప్పు జరిగింది. అబ్షాలోము వల్ల అమ్నోను చంపబడ్డాడు, చంపేశాడు, పారిపోయాడు. ఇక ఆ దేశంలో లేడు. ఒక తండ్రి మనసు ఎలా ఉంటుంది? అతనికి మరో అవకాశం. గత సంవత్సరంలో మనం పరలోకపు తండ్రిని బాధ పెట్టిన వాళ్ళం, పరిశుద్ధాత్ముని దుఃఖపరిచిన వాళ్ళం, ప్రభు నామానికి అవమానం తెచ్చిన వాళ్ళం. అయినా మరో సంవత్సరాన్ని మనకు అవకాశం ఇచ్చారు ఆయన. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగం చేసుకోవచ్చు. అది మన ఇష్టం. ఆయన మనిషిని రోబోట్లాగా పుట్టించలే, ఫ్రీ విల్ ఇచ్చి పుట్టించాడు. నీకు మంచి చేయటానికి అవకాశం ఉంది, ఆ కాలాన్ని చెడు కోసం వాడడానికి కూడా అవకాశం ఉంది. సరిగ్గా అబ్షాలోము మీద మనసు పెట్టుకున్నాడు. మనం తప్పు చేసినా దేవుడు మన మీద మనసు పెట్టుకుని ఉన్నవాడు. ఆయనే మన మీద మనసు పెట్టుకోకుండా ఉంటే అయిపోయాడు. అబ్షాలోమును చంపించడం పెద్ద పని అంటారా? కాదు కదా. కానీ అబ్షాలోముకి మరొక అవకాశం ఇచ్చాడు. చూడండి, 14వ అధ్యాయం 33వ వచనం, 2వ భాగం. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా, రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. అబ్షాలోము ఏమయ్యాడు? ఇప్పుడు ముద్దు పెట్టుకున్నాడు అంటే ఆ తండ్రి ఆ కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అని రాసుంటుంది లూకాసు వార్త 15వ అధ్యాయంలో. ఏం జరిగింది ఆ కొడుక్కి? క్షమాపణ, తండ్రి ప్రేమ, తిరిగి ఆహ్వానం. ఒక ముద్దు పెట్టుకుని కొడుకుని అంగీకరించడం దావీదు చేశాడు. అంటే అబ్షాలోముకి మరొక అవకాశం ఇవ్వబడింది. మనకు కూడా ఒక అవకాశం ఇవ్వబడింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామో దుర్వినియోగం చేసుకుంటామో అది మన చేతుల్లోనే ఉంది. పాత నిబంధన గ్రంథంలో ఇతనికి ఒక అవకాశం ఇవ్వబడింది. తిరిగి క్రొత్త నిబంధన దగ్గరికి రండి. హెబ్రీ పత్రికకి ముందుంటుంది ఫిలోమోను పత్రిక. పదకొండవ వచనం. అతడు మునుపు నీకు
నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. ఇతడు కూడా తప్పు చేశాడు, ఫిలోమోని ఇంటిని విడిచిపెట్టి పారిపోయాడు. పాత నిబంధనలో తప్పు చేసి పారిపోయినవాడు అబ్షాలోము, కొత్త నిబంధనలో తప్పు చేసి పారిపోయినవాడు. ఇతని తిరిగి మళ్ళీ పంపుతున్నారు ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరైతే తప్పు చేశాడో. కామెంటేటర్స్ ఏమంటారంటే చూడండి, పద్దెనిమిదవ వచనంలో, అతడు నీకు అంటే కొనబడిన దాసుడు ఒనేసిము అలాంటివాడు నష్టపరిచి పారిపోయాడు. ఆ దినాలలో తప్పు చేస్తే అబ్షాలోము మరణానికి పాత్రుడే, ఫిలోమోను మరణానికి పాత్రుడే. బానిస పారిపోతే చంపినా ఎవరు అడిగేవాళ్ళు లేరు. ప్రభుత్వానికి అప్పగించినా చంపేయచ్చు, యజమాని తనంతట తానైనా చంపొచ్చు. అబ్షాలోము మరణానికి పాత్రుడే, ఒనేసిము మరణానికి పాత్రుడే. ఇప్పుడు మధ్యలో జరిగిన సంగతి ఏమిటంటే అక్కడ యోవాబు కారకుడయ్యాడు, ఇక్కడ పౌలు కారకుడయ్యాడు. అబ్షాలోము తండ్రి ఇంటికి తిరిగి రావడానికి యోవాబు కారణమయ్యాడు. ఒనేసిము తిరిగి మళ్ళీ ఫిలోమోన్ దగ్గర రావడానికి పౌలు కారకుడయ్యాడు. ఈ ఒనేసిము బహుశా ఏమని రాస్తుంటుంది, దీనికి హెడింగు రన్అవే స్లేవ్ అని రాస్తుంటుంది అన్నాడు. పారిపోయిన బానిస. పోయేవాడు మామూలుగా పోలేదని చెప్తారు, డబ్బుచ్చుకుని పోయాడంట, దొంగతనం చేసిపోయాడు అనమాట, నష్టం చేసిపోయాడు. విచిత్రం, యోవాబు చూపించాడు జాలి, పౌలు చూపించాడు జాలి. ఇద్దరు జాలి చూపించిన వాళ్ళే. వీరిద్దరికి మరో అవకాశం ఇవ్వడానికి దావీదు ఇష్టపడ్డాడు, మరో అవకాశం ఇప్పించడానికి పౌలు ఇష్టపడ్డాడు. ఇద్దరికి అవకాశాలు ఇవ్వబడ్డాయి. కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఎంతమంది? చాలాసార్లు తప్పు చేసినా ఒక్క అవకాశం ఇవ్వండి, ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. కానీ ఎవరెవరు ఒకసారి తప్పు చేయడం చూశాక రెండవసారి వారికి మన ఇంట్లో చోటు ఇవ్వలేం. వాళ్ళని దూరంగా ఉంచడం మంచిదనుకుంటాం. అబ్షాలోములో ఉన్న తప్పు ఏమిటంటే తండ్రి ప్రేమను చులకన చేశాడు, తండ్రి క్షమను చులకన చేశాడు, ప్రేమను చులకన చేశాడు, క్షమాపణ కూడా చులకన చేశాడు. చేసినవాడు తండ్రి మీద మళ్ళా తిరగబడ్డవాడయ్యాడు. తనకి ఇవ్వబడిన అవకాశాన్ని తనను క్షమించి ప్రేమించి చేర్చుకున్న తండ్రిని చంపడానికి అతను సిద్ధపడ్డాడు. తండ్రి అంతఃపురాన్ని విడిచి పారిపోవడానికి కారకుడయ్యాడు. మరో అవకాశం ఇచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్నవాడు అతను. కానీ ఈ ఒనేసిము జైల్లో ఉన్న పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాడో తెలీదు. పౌలు గారు సువార్త చెప్పగా అతడు మారు మనసు పొందాడు. పొందిన వ్యక్తిని తన దగ్గర కొంతకాలం అట్టిపెట్టుకుని అతని పరీక్షించి నా దగ్గర కాదు, నువ్వు వెళ్ళి అక్కడ క్షమాపణ కోరాలని తిరిగి పంపించాడు.
అబ్షాలోముకి ఒనేసిముకున్న వ్యత్యాసం ఏమిటంటే అబ్షాలోము దేవుని సన్నిధి గలవాడు కాడు. దేవుని గురించి తెలిసినా అతడు దైవికంగా మార్పు చెందినవాడు కాదు. ఒనేసిము దేవుని ఎరిగినవాడు, బానిసైన ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినవాడు. అతడు తిరిగి మళ్ళా ఫిలోమోన్ దగ్గరికి వచ్చాడు. ఆలోచించండి, ఒకప్పుడు నిష్ప్రయోజకరమైన వాడే, తప్పు చేసిన వాడే, మరణానికి పాత్రుడే. కానీ ఇతని గురించి పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఇలా అన్నాడు. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని ఒనేసిము నమ్మకమైన వాడయ్యాడు, అబ్షాలోము అపనమ్మకస్తుడయ్యాడు. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం 1వ వచనం. ఇది అయిన తరువాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాను. 3వ వచనం. అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది కానీ దాన్ని విచారించుటకై నియమించబడినవాడు రాజు వద్ద ఒక్కడూ లేడు. చెప్పండి. దావీదు మీద ప్రజల్లో అసంతృప్తి నింపాడు. దావీదు న్యాయం చేయలేడు, నేనైతే చేస్తానని చెప్పుకున్నాడు. అపనమ్మకస్తుడయ్యాడు, అవిధేయుడయ్యాడు, క్షమాపణను తక్కువ చేశాడు, ప్రేమను చులకనగా చూశాడు. కానీ అదే ఒనేసిమును పంపినప్పుడు తుకికుతో ఉత్తరం రాసి ఒనేసిమును వెంట పంపించాడు. నమ్మకస్తుడైన వాడుగా ఒనేసిము మిగిలాడు. చరిత్ర చూస్తున్నప్పుడు ఈ ఫిలోమోను తదనంతరం ఈ సంఘానికి పెద్దగా, అంటే సంఘ పెద్దగా ఉంటాడు, నాయకుడిగా అయింది ఒనేసిమేనట. అందుకనే ఇక్కడ రాస్తూ అంటాడు, ఫిలోమోను పత్రిక 11, 12 వచనాలు. అతడు మునుపు నీకు నిష్ప్రయోజకరమైన వాడే, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడేను. నా ప్రాణము వంటి వాడైన అతనిని, అబ్షాలోము మీద దావీదు ప్రాణం పెట్టుకున్నాడు. పౌలు ఒనేసిమును తన ప్రాణం వంటి వాడు అన్నాడు. పదిహేను 16 వచనాలు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడును, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్ద ఉండుటికే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉండెను. అబ్షాలోము కన్న కొడుకు శత్రువయ్యాడు. దాసుడైన ఒనేసిము ఫిలోమోనుకు క్రీస్తేసినందు ప్రియ సహోదరుడయ్యాడు. అబ్షాలోము ఎలా చనిపోయాడో మనకు తెలుసు. ఫిలోమోను చరిత్రలో ఎలా మిగిలాడో కూడా మనకు తెలుసు. అందుకనే ఇప్పుడు ముగిస్తున్నాను. లూకా సువార్త 13వ అధ్యాయం దగ్గరికి రండి.
13వ అధ్యాయం 5వ వచనం. కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందనెడలా మీరందరూ అలాగే నశింతురు. అబ్షాలోము నశించాడు, ఒనేసిము నిలిచి ఉన్నాడు. ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో ద్రాక్ష తోటలో నాటిన అంజూరపు చెట్టును గురించిన సంఘటన రాశాడు. ఉపమానం ఇది. ఎందుకు రాశారు అని అంటే పైన సందర్భం ఉంది. ఆ రోజు శిష్యులు ప్రభుతో ఉన్నారు. వాళ్ళు ఒక సంఘటన చెప్పారు. అయ్యా, మరి పండుగ దినం అది, గలిలీలు కొందరు వచ్చారు, వారు బలి అర్పించడానికి వచ్చారు. ఇలాగ పిలాతు తన సైనికుల్ని పంపాడు. వాళ్ళు బలి రక్తం చిందిస్తూ ఉండగానే వీళ్ళని అక్కడ చంపాడు. వీళ్ళ రక్తం బలి రక్తం కలిసిందయ్యా అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అంటే మీరేమనుకుంటున్నారు? గలిలీలందరికంటే వీడు పాపులు అనుకుంటున్నారా అని. మంచిది, మరి సిలోయము గోపురం పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా అన్నాడు. వాళ్ళొక ఇన్ఫర్మేషన్ చెప్పారు, ప్రభు ఇంకొక ఇన్ఫర్మేషన్ చెప్పాడు. 2. 1, గలిలీలు పిలాతు చేత హింసింపబడడం, వారు అర్పించిన బలి రక్తంలో వాళ్ళ రక్తం కలవడం. నరుని యొక్క రక్తాన్ని ప్రభు కోరేవాడు కాదు, ఆయన బలిని కోరేవాడు కాదు, కనికరాన్ని కోరుతాడు. పాత నిబంధన గ్రంథంలో కనిపించే బలి కృప ద్వారా రక్షించబడడానికి చిహ్నం. చూసిన వాడు పశ్చాత్తాపడడానికి, ఆ గొర్రె పడే బాధ, తనకు తాను పెంచి పెద్ద చేసిన గొర్రె చనిపోతే అది తన వంక చూసి ఏడిస్తే పీక తెగినప్పుడు అతనిలో పశ్చాత్తాపం వచ్చి, చిచ్చి నేను ఎందుకు ఇలా చేయాలి అని పశ్చాత్తాపం కొరకు ఏర్పాటు చేసింది అది. సరిగా అప్పుడు ప్రభు బలి రక్తంలో వారి రక్తం కలిస్తే మీరు పాపులు అనుకుంటున్నారా? మరి సిలోయము గోపురం కూలిపోయింది కదా, ఆ రోజున 18 మంది చనిపోయినారే, వాళ్ళు యెరూషలేములో ఉన్న వాళ్ళందరికైనా అపరాధం అనుకుంటున్నారా? కాదని చెప్తున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల, మారు మనసు అనే పదానికి ఇంగ్లీష్లో మీరు పశ్చాత్తాపడని ఎడల అని. అబ్షాలోములో పశ్చాత్తాపం లేదు, ఒనేసిములో పశ్చాత్తాపం ఉంది. ఈ చెట్టుకి ఆయన అన్నాడు, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, కొట్టేయండి అన్నప్పుడు ఒక ఆయన విజ్ఞాపన చేశాడు. విన్నాం కదా మనం. విజ్ఞాపన చేసిన తర్వాత ఆయన అడిగాడు, ఈ సంవత్సరం కూడా ఉండనయ్యా అని. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ చెట్టు మీదటి కాపు కాసి ఉంటుందా? ఫలించకపోతే కొట్టేద్దాం అన్నాడు, చెప్పాడు ఈయన. నేను ఎరువేస్తాను, అన్ని శ్రద్ధ తీసుకుంటానయ్యా, ఈ సంవత్సరం కూడా బ్రతకని అయ్యా అని అడిగాడు. అంటే ఏమొచ్చింది? ఈ చెట్టుకు ఒక అవకాశం వచ్చింది, బ్రతికే అవకాశం వచ్చింది. అబ్షాలోముకి ఒక అవకాశం వచ్చింది, ఒనేసిముకి ఒక అవకాశం వచ్చింది, మనకు కూడా ఒక అవకాశం ఇచ్చాడు. 2026 మనం నిర్దోషులుగా తీర్చబడతామా, అపరాధులుగా తీర్చబడతామా? మనం గతంలో చేసిన ప్రతి లోపం విషయంలో పశ్చాత్తాపడి ప్రభువుకు తగినట్టుగా జీవిస్తానని తీర్మానం చేసుకుంటే మనం తప్పనిసరిగా ఆయన తన ఆత్మచేత మనల్ని బలపరుస్తాడు, లేఖనం చేత మనల్ని బలపరుస్తాడు, సహవాసం చేత మనల్ని బలపరుస్తాడు, మనం నమ్మకంగా జీవించే కృపను దేవుడిస్తాడు. అది లేకపోతే ఖచ్చితంగా మనం దుర్వినియోగం చేసుకునే వాళ్ళం అవుతాం. ఇప్పుడు చెప్పండి, మీరు అబ్షాలోములాగా దుర్వినియోగం చేసుకుంటారా, ఒనేసిములాగా సద్వినియోగం చేసుకుంటారో అది మీకు చెందింది. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.